పై మనతో చర్చించడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు విజయ్ బందా గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో విజయ్ బందా గారు. నమస్కారం సార్. వెల్కమ్ టు భారత్ టుడే సార్. థ్యాంక్ యూ అమ్మా. విజయ్ గారు, అసలు మనం ఇవాళ డీప్ డైవ్ సెషన్లో చూసుకుంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. సో అందరికీ అగైన్ నమస్కారం అందరికీ, అండ్ థ్యాంక్ యూ భారత్ టీవీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఒక్కసారి ఒక చిన్న పిట్టకథతో స్టార్ట్ చేద్దాం ఇవాళ సెషను. వన్స్ అపాన్ ఏ టైమ్ ఒక చిన్న పిల్లాడు వచ్చి ఒక ఎలిఫెంట్ ఎలా ఉంటుందో డిస్క్రైబ్ చేయమంటే ఒక నలుగురు బ్లైండ్ పీపుల్ వచ్చి ఒక్కొక్కళ్ళు ఆ ఎలిఫెంట్ని ఒక రకంగా డిస్క్రైబ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్లైండ్ పర్సన్ వచ్చి ఎలిఫెంట్ కాళ్ళు గుండ్రంగా ఉంటాయని, ఇంకొక బ్లైండ్ పర్సన్ వచ్చి ఎలిఫెంట్ ట్రంక్ ఇలా వంకరగా ఉంటుందని, అలాగే ఇంకో బ్లైండ్ పర్సన్ వచ్చి ఓన్లీ చెవులే పెద్దగా ఉంటాయని, లేకపోతే తోక చిన్నగా ఉంటుందని, అలా ఎవ్రీబడి ఈజ్ డిస్క్రైబింగ్ ద ఎలిఫెంట్ ఇన్ దేర్ ఓన్ వే. అలాగే ఇవాళ యువతకి ఫ్యూచర్లో జాబ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే చాలామంది డిఫరెంట్గా ఆన్సర్లు ఇస్తున్నారు. వాళ్ళకు జరిగిన ఎక్స్పీరియన్స్తో పాటు గతంలో వాళ్ళు ఏం చేశారో దాని ప్రకారం ఇస్తున్నారు. కానీ ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి లాట్ మోర్ డిఫరెంట్, లాట్ మోర్ ఎజైల్ అండ్ లాట్ మోర్ డిస్ట్రక్టివ్. సో ఇవాళ యువతకి కరెక్ట్ మార్గంలో వాళ్ళని ఛానలైజ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్ అప్ ఇండియా అనే బుక్ రాయటం జరిగింది. ఈ బుక్ బేసిక్గా ఏంటి అంటే మీ అందరి కోసం రాసాము. మీ అందరూ ఏంటంటే ఇవాళ లాస్ట్ సెషన్లో అడిగినట్టుగా క్వశ్చన్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. మీ అందరూ, నేను డిగ్రీ చేస్తే నాకు ఉద్యోగం వస్తుందా, రాకపోతే మరి ఏం చేస్తే నాకు ఉద్యోగం వస్తుంది, మరి ఎలాంటి నైపుణ్యాన్ని నేను పెంచుకోవాలి. సో ఇలాంటి థాట్ ప్రాసెస్ మీరు ప్రతి చోట ప్రతి క్లాస్లో, వెదర్ యువర్ 8th క్లాస్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ వరకు మీరు ఆ క్వశ్చన్ చేసుకుంటూ ఉండి ఇది నేర్చుకున్నది రియల్ టైంలో నాకు స్కిల్గా ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది అనే ఒక థాట్ ప్రాసెస్ కనుక మీరు డెవలప్ చేసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ బుక్ రాయటం జరిగింది. లాస్ట్ వీక్ మనం కాగ్నిటివ్ స్కిల్స్ అనే ఒక పాయింట్ గురించి మనం ఇన్డెప్త్ మాట్లాడాం. అలాగే ఇవాళ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ గురించి మాట్లాడదాం. సో ఎమోషన్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ అమ్మ. ఎమోషన్ ఈజ్ వీఆర్ ఆల్ ఎమోషనల్ బీయింగ్స్ వెరీ మచ్. ఎస్పెషలీ ఇండియాలో ఎమోషన్ ఈజ్ యాక్చువల్లీ ఈజ్ రియలీ బ్యాంక్డ్ అపాన్. ఇవాళ సోషల్ మీడియా కానీ, ఇవాళ మన మూవీస్లో కానీ, మన క్రికెట్ కానీ, ఎమోషన్ ఈజ్ ఆల్వేస్ రైడింగ్ హై. మరి ఈ ఎమోషన్కి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త పదం ఎలా యాడ్ అయింది అని మాట్లాడటానికి ఇవాళ ఫస్ట్ కొంచెం బేసిక్స్కి వెళ్దాం. లాస్ట్ టైం మనం కాగ్నిటివ్ స్కిల్స్ మాట్లాడినప్పుడు కాగ్నిటివ్ స్కిల్స్ ఈజ్ అబౌట్ యువర్ థాట్ ప్రాసెస్, how your thought process is, how you are thinking, your rational, your analysis. So emotion is all about your feelings or your sentiments, your beliefs, something that you feel deeply basically affectionated towards. If something, someone says something about it, the emotions naturally ride on you based on how closely you are identified with this object or a person. So emotion anedi ఈ థింకింగ్ ఎమోషన్ రెండు కలిపితే కలెక్టివ్గా మన బిహేవియర్ని ట్రిగ్గర్ చేస్తాయి, రైట్? ఇఫ్ యువర్ థాట్ ప్రాసెస్ అండ్ ఇఫ్ యువర్ ఎమోషన్ ఆర్ ఒక ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటే వెరీ గుడ్ అవుట్కమ్ ఆఫ్ ఎ బిహేవియర్ వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ మీ బాస్ ఉన్నాడు ఆఫీస్లో. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్లో ఎలా ఉపయోగపడుతుంది? ఒక బాస్ ఉన్నాడు, ఎప్పుడు లాస్ట్ మినిట్లోనే వర్క్ ఇస్తూ ఉంటాడు మీకు. మీరు కరెక్ట్గా ఫ్రైడే ఈవినింగ్ 4 PM మీరు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, అప్పుడు వచ్చి ఒక 5 hour డెడ్ లైన్ గురించి మీకు ఇస్తారు. మీరు ఎలా ఎమోషనల్గా మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఆ సిచ్యువేషన్కి? మీ టీం మెంబర్ ఒక అతను ఉన్నాడు, అతనికి ఫాస్ట్గా ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ వస్తున్నాయి, కానీ మీకు ఫర్ సమ్ రీజన్ మీ వర్క్ని గుర్తించలేకపోతున్నారేమో అని మీరు అనుకుంటూ ఉంటారు, రైట్? అలాగే మీరు ఒక టీం లీడ్ అయ్యారు. టీం లీడ్లో 10 మందిని మేనేజ్ చేస్తున్నారు, రైట్? 7 బాగా పనిచేస్తున్నారు, కానీ 3 సరిగ్గా పనిచేయట్లేదు. కానీ వాళ్ళు 3 చాలా సీజన్డ్ పీపుల్, ఎప్పటి నుంచో కంపెనీతో ఉన్నారు, వాళ్ళని ఏం టచ్ చేయలేము, రైట్? ఎందుకంటే వాళ్ళు కంపెనీలో ఉన్నారు కాబట్టి కంపెనీ కల్చరు, అదర్ థింగ్స్ వాళ్ళకి బాగా తెలుసు, రైట్? సో ఇలాంటి డిఫరెంట్ హ్యూమన్ ఎలిమెంట్స్తో మీరు ఎలా పని చేయగలగాలి? ఫ్యూచర్లో హ్యూమన్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఆండ్రాయిడ్స్ ఉంటాయి, రోబోట్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇదందరినీ కంబైన్డ్గా మనం ఎలా మేనేజ్ చేయాలి సో దట్ వీఆర్ కమింగ్ టు ఏ విన్ అవుట్కమ్ అండ్ గెటింగ్ ద జాబ్ డన్. మీ టీంలో ఒక అండర్ పర్ఫార్మర్ ఉంటే మీ బాస్ విల్ నాట్ యాక్సెప్ట్ ద డిలే ఆఫ్ ఏ ప్రాజెక్ట్ డెడ్ లైన్. ఓకే, మా అండర్ పర్ఫార్మర్ ఉన్నారు కాబట్టి నేను ప్రాజెక్ట్ ఇంకో 2 వారాలు ఎక్స్టెండ్ చేసుకుంటా అంటే ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే బట్ దట్ ఈస్ వేర్
your capability as a leader should come and influence. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవాళ ఇండస్ట్రీలో లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టుగా కాగ్నిటివ్ స్కిల్స్లో క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఒకటి, క్రియేటివ్ థింకింగ్ స్కిల్స్ ఒకటి, అనలిటికల్ స్కిల్స్ లాగా మనం లాస్ట్ టైం మాట్లాడాం. ఇవాళ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇండస్ట్రీ బజ్వర్డ్ అండి. దీని గురించి డానియల్ గోల్మెన్ అనే అతను చాలా ఏళ్ల బట్టి రీసెర్చ్ చేశారు. ఆయన ఏంటంటే ఆయన యాక్చువల్ రీసెర్చ్ చేసిన మధ్యలో ఇండియా వచ్చి ఇండియన్ స్పిరిచువల్ లీడర్స్తో మాట్లాడి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే ఒక కాన్సెప్ట్ని బయటికి తీసుకొచ్చారు. సో దట్ ఈస్ సంథింగ్ వీ ఆల్ షుడ్ నో దట్ దెర్ ఇస్ అన్ ఇండియన్ ఎలిమెంట్ టు ఇండియన్ హిస్టారికల్ ఎలిమెంట్ టు దిస్ ఎమోషనల్ ఇంటెలిజెంట్ కాన్సెప్ట్. సో ఇవన్నీ మనకి ఆఫీస్లో మనకి ఎందుకు వాట్ ఈజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, రైట్? వీ ఆల్ నో ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషంట్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ఈక్యూ అంటారు. అసలు ఏంటి కొత్తగా ఏంటి ఈ మాట ఈక్యూ అంటే మనందరం కొంచెం ఇక్కడ ఒక పాస్ చేయాలండి. ఎందుకంటే మన హ్యూమన్ బీయింగ్ని మల్టిపుల్ క్వాడ్రెంట్స్లో మనం మెజర్ చేయొచ్చు. ఓకే, ఒకటి ఐక్యూ మనందరికీ తెలిసింది చిన్నప్పటి నుంచి ఐక్యూ ఎక్కువరా ఐక్యూ తక్కువరా. ఐక్యూ అంటే ఈజ్ యువర్ మెంటల్ ఎబిలిటీ ఆర్ మెంటల్ ఏజ్ pretty much. How fast can you solve a problem, your aptitude, your analytical thinking, your reasoning and other things, right? IQ అనేది మనందరికీ తెలుసు. మనం ఐఐటీలో రాయాలన్నా లేకపోతే పెద్ద పెద్ద నీట్వి రాయాలన్నా మనం ఐక్యూ బాగా ఇంక్రీజ్ చేసుకోరా అంటూ ఉంటారు. ఇప్పుడు అలాగే లాస్ట్ మంత్రాస్లో కూడా నేను సీక్యూ అని కొత్తగా చెప్పాను మీకు, క్యూరియాసిటీ కోషంట్, రైట్? ఇవాళ యువత ఒక సినిమా మీద ఉన్న క్యూరియాసిటీ, ఒక నెట్ఫ్లిక్స్ ఎపిసోడ్ మీద ఉన్న క్యూరియాసిటీ ఇవాళ ఇండస్ట్రీ అవగాహనలో వాళ్ళకు ఉండట్లేదు. ఈవెన్ దో దే హ్యావ్ టు వర్క్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ నెక్స్ట్ 40 years. మరి అలాంటి క్యూరియాసిటీ కోషంట్ని సరిగ్గా ఛానలైజ్ చేయడానికి మన ఫస్ట్ మంత్రాలో డెవలప్ ఇండస్ట్రీ అవేర్నెస్ అనే ఒక మంత్ర ఇచ్చాం. క్యూరియాసిటీ కోషంట్, క్యూరియాసిటీ అంటే కంప్లీట్గా తెలుసుకో, ఎందుకు ఏమిటి ఎలా అనే ఒక చిన్న టిప్ కూడా మీకు ఇచ్చాను. మూవీ డైలాగ్ మనకు తెలిసిందే అది. సో దాని ప్రకారం మీరు ప్రతిదీ కొలవండి. వాట్సాప్ ఎలా పనిచేస్తుంది, ఫేస్బుక్ ఎలా పనిచేస్తుంది, అది బిజినెస్కి ఎలా ఉపయోగపడుతుంది, రైట్? నాట్ జస్ట్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ బట్ హౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ క్రియేటెడ్ ఎ బిజినెస్, రైట్? ఫర్ ఎ కంపెనీ that became the number 1 company, right, in social media. సో సిమిలర్లీ ఇంకొక కోషంట్ ఏంటి అంటే మనకి అలాగే ఫిజికల్ కోషంట్ అని ఉంది. ఇప్పుడు చాలామంది మన కంప్యూటర్ డెస్క్ కింద పనిచేసి ఫిజికల్ కోషంట్ మర్చిపోతున్నాం మనం. మన బ్యాలెన్స్ లైఫ్ స్టైల్లో వీఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ ఫిజికల్ సిస్టమ్ ప్రాపర్లీ. అలాగే స్పిరిచువల్ కోషంట్, another one, spiritual quotient. So these are some of the things I will be talking in my next book. So ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడేది ఎమోషనల్ కోషంట్ ఆర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే there are 2 important focus areas of emotional intelligence: self-awareness or self and social. Self-లో self-awareness, self-regulation, social-లో social awareness, social regulation. Again, it all comes down to అసలు ఎమోషనల్ ఇంటెలిజెంట్ ఒక సిచ్యువేషన్లో హోలిస్టిక్గా మీ బిహేవియర్ ఎట్లా ఉంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నాకు షార్ట్ టెంపర్ ఉందిరా అంటారు. అంటే ఏంటి, వాళ్ళు ఇమీడియట్గా ఎవరైనా అంటే ఇమీడియట్గా ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతారు. కానీ కెన్ యూ డూ దట్ ఇన్ ఆఫీస్, రైట్? మేబీ 1 or 2 times దే విల్ ఎక్స్క్యూజ్ యూ అండ్ గివ్ యూ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్, రైట్? బట్ ఆఫ్టర్ దట్ దే విల్ బేసికలీ స్టార్ట్ సేయింగ్ సారీ, యూ హ్యావ్ టు బి మోర్ అసర్టివ్ అంటారు. అంటే ఏంటి, యూ హ్యావ్ టు సర్ప్రైజ్ యువర్ ఎమోషన్స్ అండ్ మేక్ షూర్ యూ స్టిల్ మేక్ యువర్ పాయింట్ ఆబ్జెక్టివ్లీ అండ్ కన్స్ట్రక్టివ్లీ వర్సెస్ డిస్ట్రక్టివ్లీ. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఈ అవేర్నెస్ ఆఫ్ వాట్ ఈస్ ద బేసిక్ థింగ్ దట్ యూ వాంట్ టు ఐటమ్ ఆర్ ఎజెండా దట్ యూ వాంట్ టు పుష్, రైట్? అండ్ హౌ యూ వాంట్ టు పుష్ ఇట్, వాట్ టోన్ దట్ యూ వాంట్ టు యూస్, వాట్ సిచ్యువేషన్ దట్ యూ వాంట్ టు యూస్ అండ్ హౌ డు యూ ఇన్ఫ్లుయెన్స్. సో సెల్ఫ్ అవేర్నెస్ అండ్ సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ 2 ఆస్పెక్ట్స్ సెల్ఫ్, దెన్ సోషల్ అవేర్నెస్ అండ్ సోషల్ రెగ్యులేషన్ ప్రైమరీలీ ఎంపతి అండ్ లీడర్షిప్ క్రియేట్ చేస్తాయి. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవాళ ఒక MBA క్లాస్కి వెళ్ళిన ఒక లీడర్షిప్ 40 years తర్వాత మేము ఒక ఏజ్లో నేర్చుకునేది ఇవాళ మీ అందరికీ చాలా ఎర్లీగా చెప్తున్నాను. ఎందుకంటే మేము చాలామంది అంటే ఇందాక నేను ఒక బ్లైండ్ పీపుల్ ఎక్స్ప్లెయినింగ్ ది ఎలిఫెంట్ లాగా చాలామంది టెక్నాలజీ ఒక్కటే సరిపోతుంది నా జీవితంలో, టెక్నాలజీ చేసుకుంటూ నేను కెరియర్లో 40 years పనిచేస్తాను ఆ తర్వాత రిటైర్ అయిపోతానంటే కాదండి. మీరు కెరియర్లో గ్రో అవ్వాలన్నా, బిజినెస్లో గ్రో అవ్వాలన్నా ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా కీ కాంపోనెంట్ ఇన్ ద ఫ్యూచర్. వెన్ యూ రైట్ ఎన్ ఈమెయిల్, వెన్ యూ ఆర్ ఇన్ ఎ ఫోన్ కాన్ఫరెన్స్, వెన్ యూ ఆర్ ఇన్ ఎ వీడియో కాన్ఫరెన్స్ విత్ పీపుల్, రైట్? వెన్ యూ ఆర్ టాకింగ్ టు పీపుల్ 1-to-1, వెన్ యూ ఆర్ టాకింగ్ టు పీపుల్ ఇన్ ఎ గ్రూప్, రైట్? Are you able to connect with the other audience? Are you able to find a common ground? Are you able to influence?
How are you able to deal with conflicts? For example, మీ టీమ్ మెంబర్ ఒకతను ఉన్నాడు, అతను మీరు ఒక లో పర్ఫార్మర్గా రేట్ చేశారు, బట్ అతను వచ్చి లేదు నేను హై పర్ఫార్మర్నే అంటాడు. హౌ డు యూ డీల్ విత్ ఎ కాన్ఫ్లిక్ట్ లైక్ దట్? అలాగే ఒక బిజినెస్ క్లయింట్ ఉన్నాడు, మీ డెలివరబుల్ పలానా రోజున అగ్రీ చేశాడు, కానీ తర్వాత డెలివరీ చేస్తే అది లేటు అని మీకు ఇన్వాయిస్ ఇవ్వకుండా పేమెంట్ ఇవ్వకుండా ఉంటాడు. మరి అలాంటి కాన్ఫ్లిక్ట్ని మీరు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వాడి ఎలా డీల్ చేస్తారు అనేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎ బ్యూటిఫుల్ టాపిక్ అండి. వీ కెన్ టాక్ అబౌట్ ఇట్ ఫర్ డేస్ అండ్ అవర్స్ టుగెదర్, రైట్? బట్ టుడే మీరు ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో భాగంగా ఫస్ట్ మీరు సెల్ఫ్ అవేర్నెస్ అండ్ సెల్ఫ్ రెగ్యులేషన్. ఫస్ట్ మీరు ఒక సిచ్యువేషన్కి, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్, మంచి సిచ్యువేషన్స్లో అవర్ ఎమోషన్స్ ఆర్ పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ టీమ్ లీడర్ వచ్చాడు, రేపు మన క్లయింట్ ప్రజెంటేషన్ ఉంది, నువ్వు వెళ్ళి మన ప్రాజెక్ట్ ప్రజెంట్ చేయాలి, అండ్ యూ ఆర్ ఫస్ట్ టైం యూ ఆర్ డూయింగ్ ఇట్. నీ అవేర్నెస్ ఏంటి? నేను హ్యావ్ నెవర్ ప్రజెంటెడ్ బిఫోర్, అండ్ యూ ఆర్ ఆల్రెడీ టెన్షన్ ఇన్ మైండ్లో టెన్షన్గా, అరే నేను చేయలేదు ఎప్పుడు, నాకు టెన్షన్గా ఉంది, మరి చేయగలనా చేయలేనా, ఆ సెల్ఫ్ అవేర్నెస్ ఉంది. కానీ మీరు రెగ్యులేషన్ ఎలా చేసుకుంటారు? అవుట్కమ్ని క్లయింట్ ముందు చూపించకూడదు, బాస్ మీద చూపించకూడదు. ఎలా రెగ్యులేట్ చేసుకుంటారు? యూ ప్రిపేర్ వెల్, రైట్? ఒక మిర్రర్ మీద కూర్చుని నుంచి మాట్లాడుకుని ప్రిపేర్ అయ్యి, కంటెంట్ ప్రిపేర్ అయ్యి మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి వెళ్తారు. అలాగే ఆ క్లయింట్ క్వశ్చన్స్, ఏదైనా మంచి క్వశ్చన్ అడిగితే ఓకే యూ విల్ ఆన్సర్, బట్ ఇఫ్ ద క్లయింట్ ఆస్క్స్ ఎ టఫ్ క్వశ్చన్, హౌ డు యూ రెస్పాండ్, రైట్? హౌ డు యూ రెగ్యులేట్ యువర్ రెస్పాన్సెస్ ఇన్ ఏ వెరీ అజర్టివ్ వే? ఇవాళ ఈ ఎమోషనల్, మన చాలా చోట్ల నేను చూస్తున్నాను టీవీ ఛానల్స్లో కానీ, ఎమోషన్స్ ఆర్ రైడింగ్ వెరీ వెరీ హై, రైట్? మన ఎమోషన్ మీద సో మెనీ పీపుల్ ఆర్ బ్యాంకింగ్ బికాస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఓవర్లాపింగ్ అవర్ లాజికల్ అండ్ రేషనల్ థింకింగ్. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ Amygdala Hijack. చాలామంది సైకాలజిస్ట్ పీపుల్ దే బేసికలీ టాక్ అబౌట్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది కోపం వస్తే నేనేం మాట్లాడుతున్నా నాకే తెలియదురా అంటారు. అంటే ఏంటది? pretty much when you get angry, your emotions are taking over your logical thinking, and directly your mouth is saying something doesn't make any sense. It can offend the other person also. ఇవాళ మెజారిటీ ఆఫ్ అవర్ ఇష్యూస్ అన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల హైజాక్ అయిపోతున్నాయి. ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల, ఐ మెంట్, రైట్? సో ఇఫ్ యూ కెన్ స్లోలీ టేక్ ఎ పాజ్ అండ్ లుక్ ఎట్ ద సిచ్యువేషన్, రైట్? అండర్స్టాండ్ నువ్వు ఏ మెసేజ్, నీ ఎజెండా ఏంటి, నువ్వు ఏ మెసేజ్ చేద్దాం అనుకున్నావు, బాటమ్ పర్ఫార్మర్కి కానీ ఒక క్లయింట్కి కానీ నువ్వు ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు, ఏ టోన్లో ఇద్దాం అనుకుంటున్నావు, రైట్? ఎట్ ద సేమ్ టైం సోషల్ అవేర్నెస్ అండ్ సోషల్ రెగ్యులేషన్లో వాడి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాట్ ఈస్ హిస్ ఎజెండా, వాట్ ఈస్ ఎ కామన్ గ్రౌండ్ అనే ఒక ప్రతి దాంట్లో ఈ కంప్లీట్ 4 ఆస్పెక్ట్స్ మీరు కనుక పెట్టుకుంటే ప్రతి కాన్వర్జేషన్ ఒక పాజిటివ్ కాన్వర్జేషన్గా ఉంటుంది. నేను యూఎస్లో 14 years పనిచేసిన తర్వాత then I came out of very less meetings where there is a lot of emotion or shouting and doing this. Meetings are very assertive, right? Even though some people don't agree with you, they may not directly say they don't agree with you, but they will come up with a different assertive ways. Can we try it differently, right? They won't make it as a personal agenda to attack you. Instead, they will only focus on the problem. They only focus on the behavior versus actually focusing on it's your fault, it's your mistake కాకుండా can we solve this problem in a different way, right? So that is what emotional intelligence, because ఇండియాలో ఇవాళ, రైట్, ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ డిజిటలైజేషన్ రావటం వల్ల మన హ్యూమన్ కాంటాక్ట్ తగ్గిపోతుందండి, రైట్? అండ్ హ్యూమన్ కాంటాక్ట్ తగ్గిపోవడం వల్ల ట్రస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. ఇట్స్ బికాజ్ ఐ కెన్ టాక్ టు మై పేరెంట్స్, మై ఫ్యామిలీ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ మోడ్ బికాస్ దే ఆల్ ట్రస్ట్ మీ, రైట్? But I cannot talk to the same frequency with newcomers or new people, especially if I want to run business. I need to establish the trust quotient. Akkade social awareness, finding the common ground, right? So emotional intelligence, ila mona cheppinatuga cognitive skills laga, emotional intelligence is a very very beautiful future topic. And the good thing is, ఈ robots and తొందరగా emotional intelligence అర్థం చేసుకోవు. It will take them some more time. If you look at the movie Robo, the one thing the robot was not able to do is express his feelings, understand what feelings are all about, right? And that is what human advantage is. So we have to really, మన పిల్లలందరికీ ఇవాళ ఏంటంటే వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి ఫోన్స్, ఫేస్బుక్లో అలవాటైపోయి they are preferring to text to people, even making an eye contact and talking to us. But imagine a child like that, a youth like that, going to an office or starting a business tomorrow. How will he or she succeed? రైట్? సో చిన్నప్పటి నుంచి మనం ఎంకరేజ్ చేయాలి, గ్రూప్ డిస్కషన్స్ ఎంకరేజ్ చేయాలి, డిబేటింగ్ ఎంకరేజ్ చేయాలి, రైట్? మాక్ MUNs ఎంకరేజ్ చేయాలి, సో దట్ దే రియల్లీ హ్యావ్ ఎ వే. ఎమోషన్ అనేది ఎప్పుడు వస్తుంది? మనకి నచ్చింది జరిగినప్పుడు. నచ్చింది, పాజిటివ్ ఎమోషన్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, రైట్? ఇన్ పాజిటివ్ ఎమోషన్స్ నోబడి విల్ టేక్ ఎనీ అఫెన్స్. బట్ నెగిటివ్ ఎమోషన్స్ ఈజ్ వేర్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్, యూ హ్యావ్ ఎ డిసగ్రీమెంట్, యూ హ్యావ్ ఎ కాన్ఫ్లిక్ట్, బట్ హౌ డు యూ స్టిల్
find a solution. How do you focus on the solution, focus on the problem and find a solution? ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ చూస్తే యునైటెడ్ నేషన్స్, మన వెస్టర్న్ కంట్రీస్ యునైటెడ్ నేషన్స్ కానీ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్, ద వే ఆఫ్ ఆర్గ్యూయింగ్ ఏ పాయింట్ ఈస్ వెరీ వెరీ సెన్సిబుల్ అండి. ఇవాళ మనకి యువతకి అండర్స్టాండింగ్ కావాల్సింది అదే. డోంట్ గెట్ భావోద్వేతితో కాదండి, యాక్చువల్గా రేషనల్గా ఆ ప్రాబ్లం మీద ఫోకస్ చేసి ఆ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేసామని మనం కనుక ఆలోచించగలిగితే మీరు ఇంట్లో సక్సెస్ అవుతారు, మీ ఆఫీస్లో సక్సెస్ అవుతారు, మీ ఎంటర్ప్రినర్షిప్లో సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇవాళ లీడర్స్ అందరికీ మాకు చెప్పేది ఏంటంటే, ఐ హ్యావ్ అబౌట్ లార్జ్ నెంబర్ ఆఫ్ టీమ్ ఐఎమ్ మేనేజింగ్. వాళ్ళందరికీ ఏంటంటే బీ అసర్టివ్. అదేదో మహేష్ బాబు మూవీలో చెప్తారు, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అని, రైట్? దట్ ఈస్ డెఫినెట్లీ ద ట్రూ. యాజ్ అ లీడర్ యూ హ్యావ్ టు క్యారీ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే. బట్ హౌ డూ యూ డూ ఇట్? ఇంట్లో నీకు టెన్షన్స్ ఉంటాయి, రైట్? సంబడి యాక్చువల్లీ జస్ట్ హిట్ యువర్ కార్, యూ హ్యావ్ ఎ స్మాల్ మైనర్ యాక్సిడెంట్. మరి అలాంటి చోట ఆఫీస్కి వచ్చి అగైన్ అదే ఎమోషన్స్ని ఆఫీస్లో చూపించగలిగితే then your reputation is at stake. So how do you balance your emotions? So emotional intelligence, again to summarize, having this clarity of yourself, your emotional state, right? Your moods, and then understanding the implication of whatever that behavior that you demonstrate will have a significant outcome on the communication process, and also having that additional sense about how do you regulate so that you just not talking out, నోట్లోకి ఏదో వచ్చినట్టు మాట్లాడకుండా ఆ కాన్వర్జేషన్ అక్కడ పాజ్ చేసి రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వాలి, రైట్? హౌ డు యూ రెస్పాండ్ టు ఏ సిచ్యువేషన్? ఒక ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఒక టఫ్ క్వశ్చన్ అడిగితే కాసేపు నవ్వి కాసేపు స్మైల్ చేసి పాజ్ చేసి కొంతమంది చాలా సింపుల్గా ఆన్సర్ చేస్తారు, కొంతమంది కొన్ని సెటారిక్గా నవ్వుతూ జోక్లాగా తీసుకుంటారు దాన్ని. సో అలాంటి లీడర్షిప్ ఇవాళ ఇండియాలో మనకి ఉంది, కొన్ని చోట్ల నేషనల్ లెవెల్లో ఉంది. మోడీ గారిని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. సో ఇలాగే డెఫినెట్గా మన యూత్లో కూడా ఇవాళ లాట్ ఆఫ్ మన లోకల్ కంపెనీస్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని, సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, అలాగే సోషల్ అవేర్నెస్లో ఎంపతి గురించి నేను చాలా మాట్లాడాను. ఎంపతి ఈజ్ ఆర్ట్ ఆఫ్ ఫీలింగ్ ఫ్రమ్ అదర్స్ హార్ట్, లుకింగ్ ఫ్రమ్ అదర్స్ ఐస్, అండ్ దెన్ హియరింగ్ ఫ్రమ్ అదర్స్ ఇయర్స్. అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇండియాలో సింపతి ఎక్కువ, ఎంపతి తక్కువ, రైట్? ఒక పాట్ హోల్ రోడ్ మీద చూస్తాం, అరే ఉంది అనుకుంటాం, ఎవడో పడిపోయాడు అనుకుంటాం, కానీ వాట్ కెన్ వీ డూ టు ప్రివెంట్ ఇట్ అనేది ఎంపతి అనమాట. ఇవాళ ఎంపతి ఈజ్ సంథింగ్ దట్ ఇట్ బేసికలీ మేక్స్ యూ టు ఏ కరెక్టివ్ యాక్షన్ దట్ విల్ హెల్ప్ రిలేషన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్, మీ నైబరు మీరు చెత్త గురించి ఒక సిచ్యువేషన్ వచ్చింది. హౌ డూ యూ యాక్చువల్లీ అడ్రస్ ద ప్రాబ్లమ్ వర్సెస్ బ్లేమింగ్ ఈచ్ అదర్? హౌ డూ యూ లుక్ ఎట్ ద ప్రాబ్లమ్ ఫ్రమ్, ఒక నైబర్ అంటే లేదు నాకు చెత్త పడేయడానికి లేదు, ఇక్కడే పెట్టాలి. సో ఫైండ్ ఎ సొల్యూషన్, అండర్స్టాండ్ ద అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ so that you know how to arrive at a common ground. So once you do that, the trust will build, because as you become a leader, the emotional trust is what matters. ఒక 100 మంది ఫాలోయింగ్, 200 మంది ఫాలోయింగ్ ఒక లీడర్కి ఉండాలి అంటే ఆ ఎమోషనల్ ట్రస్ట్, వాట్ హీ అండ్ ద ఇంటిగ్రిటీ, వాట్ హీ సేస్, వాట్ హీ మీన్స్ అండ్ వాట్ హీ కమిట్స్, like walking the talk, right, all the time, and speaking the same language, same tone, pretty much irrespective of the situation. So emotional intelligence ivala, and as I was telling, I can talk and talk and talk, but is just like critical thinking, creative thinking, analytical thinking. Please research on emotional intelligence, understand the implication of thinking, emotions on your behavior, right? And once you understand that, and also understand the other quotients, like the curiosity quotient, the spiritual quotient, right? Once you understand all this, you can really become a holistic individual. You can really become a person that is collectively aware of yourself, have the clarity of thought, have the confidence to actually take you where you want to go. So that's what high level summary of emotional intelligence, Amma. థ్యాంక్ యూ. విజయ్ గారు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది అందరూ ఎలా అడాప్ట్ చేసుకోవాలి, అలాగే స్కిల్ అప్ ఇండియా వాళ్ళకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుందంటారు బుక్? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది అడాప్ట్ అనేది కొంచెం అంటే ఇవాళ ఎస్పెషలీ మన కల్చరల్గా అంటే మనందరం వినయంగా ఉంటాం చాలా చోట్ల పెద్దవాళ్ళతో, వీఆర్ ఆల్ వెరీ హంబుల్ పీపుల్, బట్ దట్ యాక్చువల్లీ టర్నింగ్ అవుట్ టు బీ మేకింగ్ అస్ ఎస్ ఎస్ఆర్ ఎస్ మ్యాన్ అంటారు యూఎస్లో అనమాట. ప్రతి చెప్పిందల్లా ఎస్ అని చెప్తారు కానీ నో అని చెప్పే ధైర్యం మనలో ఉండట్లేదు. సో కానీ దానివల్ల లాట్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుంది, స్ట్రెస్ పెరిగిపోతుంది. బాస్ చెప్పిందల్లా ఎస్ అని చెప్పడం వల్ల యు ఆర్ బేసికల్లీ ఇన్ వన్ వే యూఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ failure. I'm not saying you should say no to the boss, but if you have a difference in opinion, you feel free to mention it. I'm not just talking about bosses, but any situation, right? It's a hypothetical example I'm giving. So మీరు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వలన మీ గురించి నేను మొన్న లాస్ట్ క్లాస్లో బ్లైండ్ స్పాట్స్ గురించి మాట్లాడాను, మీ పర్సెప్షన్స్ గురించి మాట్లాడాను. సో మల్టిపుల్ యాంగిల్స్లో మీ గురించి మీరు కనుక బాగా అర్థం చేసుకుంటే
మిమ్మల్ని మీరు రెగ్యులేట్ చేసుకుంటే, రెగ్యులేట్ అంటే విత్డ్రా ఫ్రమ్ ద యాక్షన్ కాదు, రైట్? యూ హ్యావ్ టు యాక్ట్, బట్ యూ హ్యావ్ టు యాక్ట్ ఇన్ ఎ వెరీ అసర్టివ్ వే. ఇవాళ చాలామంది ఏంటంటే రెగ్యులేట్, ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది నాకెందుకు లేరా, ఐ వోంట్ యాక్ట్ అనేది కూడా ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఎ లీడర్షిప్ క్వాలిటీ, రైట్? యూ నీడ్ టు ఫైండ్ ఎ వే టు గెట్ ఇన్ టు ద సిచ్యువేషన్ and find a way to influence it in a very positive way, in a common way. So emotional intelligence వర్క్లో కానీ స్కూల్లో కానీ, రైట్, ఒక టీమ్ ఈవెంట్లో కానీ, ఒక మ్యారేజ్ ఈవెంట్లో కానీ, లేకపోతే ఎక్కడైనా ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ వే నాట్ ఓన్లీ టు మేనేజ్ అండ్ క్యారీ యువర్ సెల్ఫ్ వెల్, బట్ ఆల్సో హౌ యూ డెవలప్ గుడ్ రిలేషన్షిప్స్, హౌ యూ మేక్ అదర్స్ ఫీల్ కంఫర్టబుల్ అబౌట్ యూ, రైట్? దెర్ ఇస్ ఎ సేయింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మన రాములు వారి క్యారెక్టరిస్టిక్స్లో రాములు వారు ప్రతి ఒక్కరిని ఒకే రకంగా ట్రీట్ చేస్తారు. హీ ట్రీట్స్ ఎవ్రీబడి ద సేమ్, రైట్? అట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ వన్ అదర్ థింగ్ ఐ రియలీ లైక్ అబౌట్ కంట్రోల్డ్ యాంగర్. ఆయన కోపం ఎప్పుడు తెప్పించుకోవాలో ఎప్పుడు తెప్పకూడదో ఆయనే కంట్రోల్ చేసుకుంటారు. కోపం అనేది న్యాచురల్గా ఎమోషనల్గా రాదు, బట్ ఈ పర్పస్ఫుల్లీ బ్రింగ్స్ ఇట్ ఆన్. సో ఇలాంటి స్థితప్రజ్ఞత అనే ఒక కొత్త థాట్, అంటే మన చెప్పే మన ఈ భగవద్గీతలో ఉంది. ఇది మళ్ళీ అది కొత్తదనంగా మనం తీసుకురావాలి మన ఎడ్యుకేషన్ సిస్టంలో. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇవాళ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి అందరికీ. స్ట్రెస్ అంటున్నారు, టీమ్ కాన్ఫ్లిక్ట్స్, ఆఫీస్ పాలిటిక్స్, ఇవన్నీ ఎందుకంటే మన ల్యాక్ ఆఫ్ managing our own emotions, managing our emotional intelligence well. As a result, we are unable to progress further in the career. At the same time, we are taking a lot of stress on ourselves, right? So, but if you take like meditation, if you take some yoga, if you start reflecting or pondering on some of the things that I talked, you will slowly relax and say, this is part and parcel of any office place or any situation. This is how I should be focusing on the problem so that I can come up with the valid outcome and the result of the situation. విజయ్ గారు, లైఫ్లో కానీ కెరీర్లో కానీ ముందుకు వెళ్ళాలంటే యువత అసలు ఏం చేయాలంటారు? సో ఇవాళ ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా, థ్యాంక్ యూ. ఇవాళ యువత, మై రిక్వెస్ట్ మీ అందరికీ, నా సిన్సియర్ రిక్వెస్ట్ ఈజ్, ఒక అన్నయ్యలాగా అడుగుతున్నాను మీ అందరినీ, ఒక్కసారి కొత్త ఆలోచన విధానం తెచ్చుకోండి. మీ అందరూ కొత్త ఆలోచన, నా బుక్ ఒక కాన్సెప్ట్, ఇది మా ఫ్రెండ్ చెప్పినట్టుగా ఇది ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఒక కొత్త ఆలోచన విధానాన్ని మీ అందరికీ ఇస్తుంది. ఇవాళ మీరు పేరెంట్స్ కానీ, ఒక చిల్డ్రన్ కానీ, ఒక యూత్ కానీ, రైట్, ఒక ప్రొఫెషనల్ కానీ కొత్తగా ఆలోచించండి. ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, యూనిలాటరల్ థింకింగ్, చదువు మార్కులు కాదు, మల్టీలాటరల్ థింకింగ్, మల్టీ డైరెక్షనల్ థింకింగ్. ఇందాక మల్టిపుల్ కోషన్స్ చెప్పాను, ఐక్యూ, సిక్యూ, ఎస్క్యూ, అడ్వర్సిటీ కోషంట్, ఎమోషన్, ఇవన్నీ గురించి మీరు అడగండి. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ ఇవరకు చిన్నప్పుడు మన పేరెంట్స్ అందరూ బహుముఖ ప్రజ్ఞాశాలులు అనేవాళ్ళు, రైట్? బహుముఖ అంటే ఏకముఖం, మనందరం ఇవాళ ఏకముఖము ద్విముఖం అయిపోయాం. ఓన్లీ ఫ్యామిలీ ఆర్ అస్, రైట్? వీఆర్ నాట్ ఫోకసింగ్ ఎనీథింగ్ బియాండ్ దట్. ఇవాళ నెక్స్ట్ 25 years ఆఫ్ ఇండియా ఆఫ్ గ్రేటెస్ట్ పెరిల్ అండ్ అట్ ద సేమ్ టైం గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. మరి ఇలాంటప్పుడు మనందరం చిన్నప్పటి నుంచి ప్లీజ్ స్పెండ్ సమ్ టైమ్, ఫస్ట్ ఇంకల్కేట్ ద న్యూ థాట్ ప్రాసెస్, రైట్? చదివిన ప్రతిదీ ఎలా అప్లై అవుతుందో మీరు క్వశ్చన్ చేయండి స్కూల్లో కూడా. వై ఆమ్ ఐ లెర్నింగ్ దిస్, హౌ ఇస్ ఇస్ గోయింగ్ టు బి యూస్ఫుల్ టు మై జాబ్ ఇన్ ద ఫ్యూచర్ అనే క్వశ్చన్ మీరు కనుక చేయగలిగితే, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అప్లైడ్ అనే ప్రతి ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి లెర్నింగ్కి తీసుకెళ్ళండి. ఆ తర్వాత మీరు నాట్ ఓన్లీ లిమిట్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ కెరియర్, ఆల్సో ఎక్స్పాండ్ యువర్ హొరైజన్స్, become what's happening in society today. For example, government has released NEP, National Educational Policy. Asli enti, how is NEP is going to be beneficial to you as a 10th class student, right? How is NEP is going to be beneficial as a degree student? Why is government offering internship? There is a new word called apprenticeship. What is this apprenticeship about? Why is NSDC, National Skill Development Corporation, is asking or offering apprenticeship? So ilantivi గవర్నమెంట్ ఈజ్ దేర్, బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఎంగేజ్డ్ అండ్ ఇఫ్ యూ ఆర్ స్టిల్ సైలో థింకింగ్, ఒక కార్పొరేట్ స్కూల్కి వెళ్తాను, మళ్ళీ ఒక కామన్ ఎంట్రన్స్ రాస్తాను, మళ్ళీ 60-70%తో ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకుని మళ్ళీ అమీర్పేటలోనే ఎక్కడో సెంట్రల్ నుంచి జాబ్ కోసం వెతుకుంటాను అంటే డెఫినెట్గా ఫ్యూచర్ ఈస్ నాట్ లుకింగ్ బ్రైట్ ఫర్ యూ, మై ఫ్రెండ్. సో ప్లీజ్ థింక్ డిఫరెంట్లీ. నౌ ఈస్ ద టైమ్ టు థింక్ డిఫరెంట్లీ. ఓకే, ద పవర్ ఈస్ విత్ ఇన్ యూ. ఐఎమ్ నాట్ సేయింగ్, రైట్, somebody will come and help you. First you take the initiative, change in some of these aspects. I'm sure you will be very successful. విజయ్ గారు, మీ మోటివేషనల్ మెసేజ్ ఏంటంటారు యూత్కి? మోటివేషనల్ మెసేజ్ డెఫినెట్గా యూత్ అంటే అసలు యూత్ ఈజ్ ద పవర్, రైట్? యూత్ మీరు చేయలేనిది ఏమీ లేదు, రైట్? యు ఆర్ ది పవర్ ఆఫ్ ఇండియా, యు ఆర్ ది ఫ్యూయల్ ఆఫ్ ఇండియా, యు ఆర్ ది ఫ్యూయల్ ఆఫ్ లైఫ్. ఇవాళ మీరు జస్ట్ డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్ టు మార్క్స్, డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్ టు my entertainment, my house, right? Put country first. What are you doing for the country?
కంట్రీని నేను ఎలా ముందరికి తీసుకెళ్ళాలి, నా సొసైటీని ముందరికి ఎలా తీసుకెళ్ళాలి కలెక్టివ్గా అని కనుక ఆలోచిస్తే దాంట్లో మీకు ఆటోమేటిక్గా కొత్తగా ఏదైనా చేయాలనే ఒక స్ఫూర్తి మీకు వస్తుంది. ఆ స్ఫూర్తిని మీరు డెఫినెట్గా లోపల నుంచి మీకు ఏంటంటే ఒక ఛానలైజ్ చేయాలి. నా బుక్ కూడా నేను చెప్పేది ఏంటి అంటే మీకు ఒక మంచి రోల్ మోడల్ కావాలి. ఇవాళ ఒక రోల్ మోడల్ ఎవర్రా మీకు అంటే ఏదో ఒక మూవీ యాక్టరో లేకపోతే ఒక 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం వెళ్ళిపోయిన ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ గురించి మాట్లాడతాం. అది కాదు మనకి రోల్ మోడల్ అంటే ఎవరు, హూ ఆర్ ది అన్సంగ్ హీరోస్ హూ యూ వాంట్ టు బీ లైక్ ఇన్ ద ఫ్యూచర్. అలాంటి రోల్ మోడల్స్ ఉన్న ఒక సంస్థతో నేను పనిచేస్తున్నాను. ఐ ఫోకస్ మిషన్ అనే ఒక సంస్థ ఉంది. దాంట్లో చాలామంది రోల్ మోడల్స్ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే నా ఎన్జిఓ కూడా ఉంది, దాని గురించి మాట్లాడతాను. బట్ ఐ ఫోకస్ మిషన్ ఒక మంచి రోల్ మోడల్ పిక్ చేసుకోండి. మీరు పిక్ చేసుకుని అండర్స్టాండ్ చేసుకోండి. బికాస్ వాట్ ఈస్ ఆల్ గ్లిటర్ మే నాట్ బి గోల్డ్, రైట్? వాట్ ఈస్ నాట్ గ్లిటరింగ్ కుడ్ బి గోల్డ్, రైట్? సో ఇవాళ సొసైటీలో ఫేస్బుక్లో బ్రైట్గా కనబడేదే గోల్డ్ కాకపోవచ్చు, అండ్ రైట్ కూడా కాకపోవచ్చు అది, రైట్? సో ఆ క్వశ్చన్ మీరు చేసుకోండి, రైట్? సో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మీ అందరూ యువత మీరు మేలుకోండి. మన భారతదేశము మన నెక్స్ట్ జనరేషన్స్ మీ చేతిలో ఉన్నాయి. ఒక 100 years ఫ్రమ్ నౌ మీ పిల్లలు, మీ మనవలు, మీ ముని మనవలు ఎలాంటి దేశం కావాలని కోరుకుంటున్నారు, రైట్? ఇంకా మన దేశం ఎస్ఆర్ దేశంలాగా ఉండాలా, ఇంకా మన దేశం డివైడ్ అండ్ కాంకర్ లాగానే ఉండాలా, ఆర్ మన దేశము స్ఫూర్తితో మీ యువతతో ముందరికి తీసుకెళ్ళగలిగే కొత్తదనంతో ఉండాలా అనేది మీరు ఆలోచించుకుంటే ప్రతి చోట మీరు కంట్రీ ఫస్ట్ నెక్స్ట్ 25 years చేయగలిగితే మన దేశం నిజంగా నెంబర్ వన్ అవుతుందని నేను మళ్ళా నెంబర్ 1 అవుతుంది. ఒక గోల్డెన్ స్పారో, ఇట్ విల్ బికమ్ ద గోల్డెన్ స్పారో అగైన్ అని ఆశిస్తున్నాను. సో ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ ది హ్యాండ్స్ ఆఫ్ యువత అండ్ ఐఎమ్ రియలీ ప్లీడింగ్ యూ ఆల్ టు వేకప్ అండ్ బీ ద స్ట్రెంగ్త్ యూ కెన్ బీ. విజయ్ గారు, మీరు యూత్ కొత్తగా థింక్ చేయాలంటున్నారు అంటే లైఫ్లో ముందుకెళ్ళాలంటే ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఎలా ఇన్స్పైర్ చేస్తారంటారు? ఫస్ట్ బేసిక్గా మనందరికీ ఒక 5-10 థింగ్స్ న్యాచురల్గా వస్తాయి. బీయింగ్ ఆన్ టైమ్, బీయింగ్ డిలిజెంట్, బీయింగ్ ప్రోయాక్టివ్, రైట్? హ్యావింగ్ ద డిసిప్లైన్, రైట్? ప్రేయర్, టైం మేనేజ్మెంట్, రైట్? కర్టసీ, ఎంపతి, ఇవన్నీ సింపుల్ థింగ్స్ మనం స్లోగా లైఫ్లో మనం అడాప్ట్ చేసుకోవాలి. ఇవాళ నేను వస్తున్నాను స్టూడియోకి వస్తుంటే ఒక అతను టర్నింగ్ వెనకాల చూడకుండా టర్నింగ్ తిప్పేస్తున్నారండి బండ్లు. ఎందుకంటే మనం వెనకాల వాడిని పట్టించుకోము. మన రేర్ మిర్రర్స్ ఉంటాయి కానీ రేర్ మిర్రర్స్ మనం వాడము. ఎందుకంటే మనం ముందర వాడినే చూస్తాం కానీ వెనకాల మన దేశంలో ఎప్పుడైతే వెనకాల వాడి గురించి ఆలోచిస్తామో, మన సొసైటీ గురించి ఆలోచిస్తామో అప్పుడే మన ప్రోగ్రెషన్ ముందరికి వస్తుంది. సో ఇవాళ ద ఇంపార్టెంట్ పాయింట్ మీ అందరూ యూత్ మీరంటే ఫస్ట్ కొత్తగా ఆలోచించండి. ఈ బుక్ మీకు కొత్త థాట్ ప్రాసెస్ మీకు డెఫినెట్గా ఇస్తుంది. మీ ఎడ్యుకేషన్ ఎలా అప్లై చేయాలో మీరు నేర్చుకోండి. చిన్నప్పటి నుంచి ఏకముఖ ప్రజ్ఞాశాలి కాదు నేను, రైట్? మీ ఫ్యామిలీ, మీ ఫాదర్ పేరెంట్స్ కూడా అందరికీ చెప్పేది ఏంటంటే ఓన్లీ మార్క్స్, ఓన్లీ ఎడ్యుకేషన్, ఓన్లీ కెరియర్ కాదు, థింక్ బియాండ్ దాట్. అదే ఐ ఫోకస్ మిషన్లో మా గురుగారు చెప్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ వాట్ ఐ రియలీ ప్యాషనేట్లీ బిలీవ్ దట్ కంట్రీ నీడ్స్ టుడే టు రియలీ ట్రాన్స్ఫార్మ్ దిస్ ఇన్ టు ఎ సూపర్ పవర్ అగైన్. విజయ్ గారు, ఇప్పటికే స్కిల్ అప్ ఇండియా బుక్ అనేది అమెజాన్ బెస్ట్ సెల్లింగ్ బుక్ అని విన్నాం. అలాగే చాలామంది ఈ బుక్ ఎక్కడెక్కడ కొనుక్కోవాలని డౌట్స్ ఉంటాయి. అసలు ఈ స్కిల్ అప్ ఇండియా బుక్ ఎక్కడెక్కడ అవైలబుల్ అంటారు? అమెజాన్లో ఐ థింక్ లాస్ట్ 4 weeksలో 3 times బెస్ట్ సెల్లర్ వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ అగైన్. ఆల్ ద కంట్రిబ్యూషన్స్ ఆర్ గోయింగ్ టు చారిటీ. ఈ ఇంపాక్ట్ని ముందరికి తీసుకెళ్ళడానికి ఎస్ మెంటోర్ అనే ఒక ఎన్జిఓ కూడా రన్ చేస్తున్నాము. ఐఎమ్ ఇన్వైటింగ్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ మీ టు కమ్ contribute back to the society. Nizanga, once you know, the greatest happiness comes when you start giving it to people, and once you see people there is a result of your service to them, they're successful, then you become much happier. So please come forward, contribute towards the youth in India, at least